జై ముందు అతను మనకి ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి మనం ఫ్రెండ్స్ నేను చాలామంది పార్క్లో చూస్తుండే కేవీఆర్కి వెళ్తుంటాను వాకింగ్ ఈవినింగ్కి. అంటే మా నాన్నగారు చెప్పిన ఫాలో అవుతాం కొన్ని విషయాలు. మార్నింగ్ పూట ఎంటీ స్టమక్తో ఉంటాం, బాడీ కానీ బ్రెయిన్ కానీ అన్నీ సావధానంగా ఉంటాయి, అన్నీ ఎలర్ట్గా పుంజుకుని ఉంటాయి రాత్రి అంతా పడుకుని. అంటే పుంజుకోవడం మీన్స్ ఎనర్జీ కలిగి ఉంటాయి. మార్నింగ్ పూట ఏ వ్యాయామాలైనా ఉత్తమమే. ఎనీ ఎక్సర్సైజ్ మార్నింగ్ ఈజ్ బెస్ట్. ఈవినింగ్ అసలు రన్నింగ్ అని చేయొద్దు, ఎందుకంటే మన లోపల ఆహారం అయ్యి జీర్ణం అవుతుంది, జీర్ణం కాక రకరకాలే ఉంటాయి వేరియేషన్. అవన్నీ కూడా రన్నింగ్ చేయడం వల్ల అపెండిసైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా అవి చేయకూడదు. మామూలుగా సాత్వికంగా వాకింగ్ చేయొచ్చు. వాకింగ్ ఆల్వేస్ బెటర్. దానికి మార్నింగ్ లేదు, ఈవినింగ్ లేదు, ఆఫ్టర్నూన్ లేదు, ఎనీ టైం వాకింగ్ చేసుకోవడం ఉత్తమమే. మస్ట్ షుడ్ ప్రాక్టీస్ మార్నింగ్ బెస్ట్ ఆల్వేస్ టు ఎనీథింగ్. మీన్స్ ఓన్లీ ఎక్సర్సైజెస్, డోంట్ నెగిటివ్ వెళ్ళద్దు. ఓకే, హరే కృష్ణ. దీనివల్ల ఏంటంటే మోకాళ్ళకి మనం ఎప్పుడు ఇదే ఉంటాం, ఈ వాకింగ్ ఉంటాం. అదే మార్నింగ్ అదే ఈవినింగ్ కానీ ఇలా బ్యాక్ వాకింగ్ చేస్తే చాలా మంచిది. మన అక్కడ పదే పరిగెత్తిస్తాం బ్యాక్ వాకింగ్, బ్యాక్ అని. ఓకే, అయితే చాలా మంచిది. బ్యాక్ అంటే ఇలా నడుస్తున్నది ఎప్పుడు కామన్. అప్పుడప్పుడు ఇలాంటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు, లేదా ఇలాంటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొంచెం గుంజది కూడా, గుజ్జు కానీ నేను ప్యాటర్న్గా అడుగుతున్నాను అనమాట. చాలా మంచిది. ఫిఫ్టీ కొట్టగలను బట్ చాలు. 25 రెస్ట్. 15 డేస్ కొంచెం రెస్ట్ ఖచ్చితంగా పడుతుంది, ఎందుకంటే అది కొంచెం టఫ్గానే ఉంటుంది. ఓకే మై ఫ్రెండ్స్, డైలీ ఇలా ఎక్సర్సైజ్ చేసుకోండి. ఈ మస్టర్డ్ షూట్కి రగ్గుగా ఉన్నటువంటి మ్యాట్లో చేస్తే చాలా మంచిది. ఈ కాళ్ళు అవి కూడా చక్కగా ప్రెషర్గా ఉంటాయి. మనకి తెలుసు ఈ కాళ్ళలోనే సకల అవయవాలకి సంబంధించిన నాడులు ఉంటాయి. ఆది అంతం వీటిలో నాడులు ఉంటాయి. కంటికి కానీ ఆల్ పార్ట్స్ టు బాడీకి సంబంధించి అన్ని నాడులు ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. ఇది ప్రెషర్ చేస్తే మనకి మంచిది. ఇప్పుడు నేను కాళ్ళ ప్రెషర్ చేశాను, కాళ్ళకి ఇప్పుడు ప్రెషర్ చేశాను, తర్వాత వేరే ఎక్సర్సైజ్ చేస్తుంటాను. దట్స్ ఓకే ఫ్రెండ్స్.
చాలా మంచిది. నేను ఒకరోజు 2 రోజులు చేయకపోయినా ఖచ్చితంగా 3 రోజులు సరే ఖచ్చితంగా చేస్తాను. చేయకపోతే బాడీ పాడు, రక్తం గడ్డగట్టిపోతుంది. మనం తినే ఆహారాలు అవి కూడా అన్నీ కూడా 2 నెలలు 3 నెలల పంటలే. ఎనర్జీ లేవు, కెమికల్స్ ఫుడ్ కాబట్టి కెమికల్ చల్ల ఉండదు. అందువల్ల ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా మంచిది. గడ్డగట్టిపోవడం అంటే ఓవర్గా కాదు, ఫ్లోయింగ్ తక్కువగా ఉంటుంది. ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే సేఫ్. ఓకే. జనరల్ ఎక్సర్సైజ్. మార్నింగ్ యాక్చువల్లీ మెడిటేషన్ అయిపోయింది, మళ్ళీ ఆయిల్ పెట్టుకున్నాను.